मैक्सवेल चैनल को स्वागतम सुस्वागतम। अमेरिकन बॉक्स ऑफिस वीकेंड कलेक्शंस ర్యాంకింగ్స్ థర్డ్ ప్లేస్ లో నిలవడం అంటే మామూలు విషయం కాదు। అమెరికన్ చిత్రాలతో పాటు వాటితో పోటీ పడుతూ మూడో ప్లేస్ లో నిలవడం అంటే చిన్న విషయం అయితే కాదు। 1 వీక్ లో రెండో ప్లేస్ లో ఉంటూ తర్వాత థర్డ్ ప్లేస్ లో ఉంటూ అమెరికన్ చిత్రాలకు పోటీగా నిలిచిందంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి। హాలీవుడ్ చిత్రమైన టామ్ హ్యాంక్స్ ఎమ్మా వాట్సన్ నటించిన హైటెక్ థ్రిల్లర్ మూవీ ది సర్కిల్ దాదాపు 3000 థియేటర్లలో రిలీజ్ అయింది। ఓపెనింగ్ వీకెండ్ లో 9.3 మిలియన్స్ మాత్రమే వసూలు చేసి బాహుబలి తర్వాత స్థానంలో నిలిచింది। ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బాహుబలి యుఎస్ సినిమాలను సైతం వెనక్కి నెట్టిస్తుంది। దాదాపు 10 సంవత్సరాల అమెరికన్ బాక్స్ ఆఫీస్ టాప్ 10 లిస్ట్ లో కొద్ది రోజుల క్రితం వచ్చినటువంటి హిందీ మూవీ సల్మాన్ ఖాన్ సుల్తాన్ 10.50 మిలియన్ల డాలర్లతోటి రికార్డు సృష్టించింది। బాహుబలి ఆ రికార్డును 15 మిలియన్ల డాలర్లతో ఈజీగా తుడిచిపెట్టేసింది। అమీర్ ఖాన్ దంగల్ సినిమా అయితే యుఎస్ లో 12.50 మిలియన్లు ఫుల్ టైమ్ లో వసూలు చేసినప్పటికీ ఆ రికార్డును కూడా బాహుబలి ఈజీగా అధిగమించేసింది। హాలీవుడ్ కి చెందినటువంటి విన్ డీజిల్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కూడా ఇప్పటికే బాహుబలి కింద ఉండడం కూడా గమనించాల్సిన విషయం। హాలీవుడ్ సినిమాలకు అడ్డైనటువంటి అమెరికన్ బాక్స్ ఆఫీస్ రేటింగ్స్ ని ప్రభావితం చేయడం బహుశా బాహుబలికే సాధ్యమైందేమో అని చెప్పాలి। వాస్తవం చెప్పాలంటే ఇక్కడ సుల్తాను 3 ఇడియట్స్ కొంచెం సందడి చేసినప్పటికీ బాహుబలి కన్నా చాలా తక్కువే అని చెప్పాలి। మరో 2-3 రోజుల్లో 1500 కోట్లు సాధించడమే అమరేంద్ర బాహుబలి లక్ష్యంగా కనిపిస్తుంది। మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి।